హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. ఇది కొత్తగా ఎంట్రీ మా అమ్మగారు తీసుకొచ్చారు. దేంట్లో కొబ్బరి కూర ఇచ్చారు, మళ్ళీ చపాతీ కలుపుకునేది కూడా ఇచ్చారు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. అదే రీతిగా ఈ కొత్తగా ఎంట్రీ కాబట్టి దీంట్లో నల్లగా అంతా ఉంటుంది. కొత్తగా ఎంట్రీలకి కొంచెం నల్లగా ఉంటుందండి. లోపల నల్లగా ఉంది కదా, అదంతా క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నాను చూడండి. నలుపుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, మినప్పప్పు ఉంది కదా, దాన్ని కడిగేసినాక తీసాక పొట్టు వస్తుంది. ఆ పొట్టుతో మనం ఒకసారిగా ఎంట్రీ చేసుకుంటే దానికి ఉన్న నలుపు అంతా పోతుందండి. నేను వేస్తున్నాను చూడండి. ఇదిగోండి మినపప్పు యొక్క పొట్టు అనమాట. దీన్ని బట్టి మనం దీంట్లో ఉన్న నలుపుని తీసేసుకోవడానికి పని చేస్తుంది. మీ ముందు వేస్తున్నాను చూడండి. ఒకసారి చూసారు కదా, మినపప్పు పొట్టు యొక్క అంతా మెత్తగా అయిపోతుంది. మినప పొట్టు యొక్క పొట్టు మెత్తగా నలుగుతుందండి. తర్వాత తీసేసి శుభ్రంగా కడిగేసేసి మీ ముందు చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ కరిగి పెట్టాను. అది కడిగేసి ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నానండి. ఆ బియ్యం కాస్త దీంట్లో వేసి దాన్ని కొంచెం పిండిగా రుబ్బుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదండి, బియ్యం కూడా చాలా తెల్లగా, పిట్టు కూడా చాలా తెల్లగా వస్తుంది. ఇదిగోండి ఈ రకంగా మనం కొత్తగా ఎంట్రీ ఎప్పుడైనా తీసుకుంటే కనుక దాంట్లో నలుపు ఏ రీతిగా పోవాలి అని మీకు ఒక ఆలోచన వస్తే ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని వీడియో తీసి పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్, థ్యాంక్ యూ.